సన్నబియ్యంపై క్రెడిట్ వార్. బీఆర్ఎస్ సపోర్ట్ ఎవరికి? ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. రేషన్ షాపుల వద్ద భారీ ఎత్తున జనం క్యూలో నిలబడి సన్నబియ్యం తీసుకువెళ్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరు పట్ల సానుకూలత వ్యక్తమవుతోంది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచే క్రెడిట్ కోసం కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. ఈ పథకం తమ వల్లే వచ్చిందంటూ భారతీయ జనతా పార్టీ, పేద ప్రజల కోసం తామే ప్రారంభించామంటూ కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ పథకానికి సంబంధించిన క్రెడిట్ కొట్టేసేందుకు ఇరు పార్టీలకు చెందిన నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నారట. పేదల కోసం ఆలోచించే ఈ పథకాన్ని తెచ్చామని కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే, ఈ పథకం ఖర్చులో మెజార్టీ వాటా కేంద్రానిదని భారతీయ జనతా పార్టీ చెబుతోంది. సన్నబియ్యం ప్రారంభంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న సానుకూలతను ఓర్చుకోలేని భారతీయ జనతా పార్టీ ఈ పథకం అమలులో కేంద్రానిదే ప్రధాన వాటా అంటూ కొత్త రాగాన్ని ఎత్తుకుందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. రేషన్ షాపుల వద్ద ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని బీజేపీ లొల్లి షురూ చేసింది. తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పథకం ప్రారంభించడానికి ముందే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఈ పథకంలో కేంద్రానిదే ప్రధాన వాటా అంటూ మోడీ ఫోటో పెట్టాల్సిందేనని వాదిస్తూ వచ్చారు. బండి సంజయ్ మాటలకు కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తీవ్రంగా ప్రతిస్పందించారు. కేంద్రానికి నిధులు రాష్ట్రాలు పంపితేనే వస్తాయని, తెలంగాణ ప్రభుత్వం రూపాయి పంపిస్తే కేంద్రం నుంచి 42 పైసల వాటా మాత్రమే తిరిగి వస్తోందని వివరించారు. ఈ లెక్కన మిగతా 58 పైసల వాటా వినియోగించే ప్రాంతాల్లో తమ ముఖ్యమంత్రి రేవంత్ ఫోటో పెట్టాల్సి వస్తోందని గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక పద్ధతంటూ లేకుండా పోయిందని విమర్శించారు. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాల భాగస్వామ్యం ప్రధానమని గుర్తించాలని తీవ్రంగా హెచ్చరించారు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నాయకులు తమ తీరు మార్చుకోవాలని విమర్శించారు. సన్నబియ్యం పథకానికి సంబంధించిన క్రెడిట్ కోసం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పోటీ పడుతుంటే బీఆర్ఎస్ మాత్రం సైలెంట్గా ఉంది. ఈ పథకానికి సంబంధించి ఈ పార్టీకి చెందిన నేతలు కూడా స్పందించే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో కేసీఆర్ కూడా ఈ పథకానికి సంబంధించి కీలక ప్రతిపాదనలు చేశారు. కాబట్టి భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నేతలు కూడా దీనిపై స్పందించే అవకాశం ఉందని చెబుతున్నారు. సన్నబియ్యం పథకానికి సంబంధించి క్రెడిట్ కొట్టేసేందుకు నేతలు ప్రయత్నిస్తుంటే ప్రజలు మాత్రం ఎవరు తెస్తే ఏముంది, తమకు మంచి జరిగితే చాలు అన్న భావనలో ఉన్నారు.